శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున జూలై మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 4 పాదాలు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ జూలై మాసంలో బాగుంది. గ్రహ సంచారం బాగుంది. అందరికీ అన్ని విధాల అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంది. అలాగే కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు ఉంటే కలుస్తారు. కలవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహం కాని వారికి కూడా అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి. మీరు ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ధనపరంగా బాగుంది. ధన విషయంలో బాగుంది. సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. కాకపోతే అనవసర ఖర్చులు ఉంటాయి, అధిక ఖర్చులు ఉంటాయి. అలాగే శుభమూలక ధన వ్యయం అవుతుంది. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుక్కుంటారు. వాహన యోగం కనిపిస్తుంది. ఏదో పాత వాహనం మీ కొత్త వాహనం కొనడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. గతంలో కాస్త ఇబ్బంది పడ్డారు, కానీ ఈ మాసం మీకు బాగుంటుంది. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు. వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఆహ్లాదకరమైన వాతావరణంలోకి వెళ్ళి చక్కగా సంతోషంగా గడుపుతారు. విందు వినోదాలు పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్తారు. తీర్థయాత్రలు చేస్తారు. బాగుందండి, అన్ని విధాలా బాగుంది. అయితే రావాల్సిన బాకీలు కూడా మీరు ప్రయత్నం చేయండి. మీకు ఆర్థిక లావాదేవీలు కూడా సంతృప్తికరంగా ఉంటుంది. అలాగే మీకు కోర్టు వ్యవహారాలు సక్సెస్ అవుతారు. అలాగే ఈ మాసం మీకు వ్యవహార జయం, కార్య జయం, శత్రు జయం, సంకల్ప సిద్ధి. మీరు ఏదైతే అనుకుంటారో అది నెరవేరుతుంది. మీ సంకల్పం నెరవేరుతుంది. అయితే మనోనిబ్బరంగా ఉండాలి కూడా, మనోధైర్యంగా ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఈ మాసం పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. చక్కగానే పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీకు కావాల్సిన పనులు చేయించుకుంటారు. అలాగే ఈ ప్రభుత్వం సంబంధించిన కార్యాలు ఉంటాయి కదండి. ఈ ప్రభుత్వ సంబంధించిన కార్యాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యాలు కూడా మీకు పూర్తవుతాయి. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది. అలాగే మీరు ఈ మాసం పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. అలాగే ప్రభుత్వం సంబంధించిన కార్యాలు కూడా పూర్తవుతాయి. అలాగే కొన్ని పదవులు చేపడతారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. మీకు చక్కగాని గౌరవ మర్యాద పొందుతారు. అలాగే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలోనూ సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. అలాగే మిమ్మల్ని గుర్తిస్తారు. ఈ వృత్తిపరంగా మిమ్మల్ని గుర్తిస్తారు. అంటే మీ స్కిల్ బయటపడుతుంది. అలాగే విదేశీ యోగం ఉంది. అంటే చదువు రీత్యా లేదా ఉద్యోగ రీత్యా విదేశాల్లో ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరుంటే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగం పోయింది, చాలామందికి జాబులు పోయినాయి. విదేశాల్లో చాలామందికి జాబులు పోయినాయి. ఈ జాబులు పోయిన వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోండి. తప్పకుండా మీకు జాబు దొరుకుతుంది. డీలా పడిపోవద్దు, కంగారు పడవద్దు, టెన్షన్ పడవద్దు. విదేశాల్లో ఉన్న వారికి జాబు దొరుకుతుంది. ఈ రాశి వారికి ఇది అక్షర సత్యం. ఒకవేళ మీ జాతక రీత్యా ఏదైనా ఇబ్బంది అనుకుంటే తప్ప మామూలుగా అయితే దొరుకుతుంది, ఇబ్బంది అయితే లేదు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది, చక్కగా ఉంది. షేర్ మార్కెట్ బాగుంది. అలాగే సినిమా వాళ్ళు, టీవీ సినిమా రంగం వారు ఎవరైతే ఉన్నారో లలిత కళాకారులు వాళ్ళకి మీకు బాగుంది. అలాగే మంచి చక్కటి సువర్ణ అవకాశాలు వస్తాయి మీకు.
సినిమా టీవీ రంగం వారికి మంచి అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుందండి. చక్కగా కొంతమంది ఈ రాశి వాళ్ళు ఆల్రెడీ కొన్ని పదవులు కొన్ని బాధ్యతలు తీసుకున్నారు, కానీ ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ మంచి మంచి కార్యాలు చేస్తారు, మీరు చెయ్యాలి కూడా. ప్రజలు ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకొని మీరు ఉన్నత స్థాయికి ఉన్నత స్థాయికి వెళ్తారు. ఇకపోతే వ్యాపారస్తులకు బాగుందండి, అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. అలాగే కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది. అలాగే ఉద్యోగస్తులకు బాగుంది. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా చాలా చక్కగా ఉందండి. ప్రమోషన్స్ కూడా బదిలీలు కూడా రావచ్చు, శాలరీస్ పెరుగుతాయి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు చక్కగా చదువుతారు, చాలా చక్కగా చదువుతారు. చదవాలి కూడా. అలాగా ఇతర విషయాలపై పెట్టుకోవద్దు దృష్టి. ఏమ్మా చక్కగా చదువుకోండి, బాగుంటుంది మీకు. అలా వివాహం కాని వారు ప్రయత్నం చేసుకోండి, వాళ్ళు ప్రయత్నం చేసుకొని తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఇక దీంట్లో 50 వయసు అంటే 50+ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీకు అన్ని విషయాలు బాగున్నాయి, కానీ ఒక ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోండి. ఆరోగ్యం మాత్రం ఏమాత్రం మీకు అస్వస్థత ఉన్నా వెంటనే వైద్యుని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ చేయించుకోండి. ఇకపోతే ఈ ఫలితాలు రాశి ఫలాలు కేవలం 40% మాత్రం మీకు వర్తిస్తాయి. మిగతా 60% మీ జన్మజాతకాన్ని బట్టి ఉంటుంది. మీ జన్మలగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ ఇవన్నీ ఉంటాయి మీకు. ఎందుకంటే కొంతమందికి జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పిన జరిగిన కొంతమంది, జరగలేదు కొంతమంది కాల్ చేస్తున్నారు. అందు గురించి ఏంటంటే అందరికీ జరగాలని రూల్ లేదు, నేను చెప్పి జరగకూడదని లేదు. అందు గురించి మీకు ఏమన్నా జాతకరీత్యా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కింద నెంబర్ ఉంది, మీరు మా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు తగిన సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ మిథున రాశి వారు జూలై మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే ఈ మాసంలో మీకు యోగిస్తుంది. అది ఏమిటి అంటే చక్కగా ఈ మాసంలో మీరు గణపతిని పట్టుకోండి, లక్ష్మీ గణపతిని పట్టుకోండి. ప్రతిరోజు కూడా గణపతికి పూజ చేయించుకోండి, లేదా ఇంట్లో చేసుకోండి. గరిక బెల్లం పెట్టండి, ఆయనకి ఇష్టమైంది. అలాగే ప్రతిరోజు సంకటహర గణపతి స్తోత్రం ఉంటుంది, ప్రణమ్య శిరసాదేవ గౌరీ పుత్ర వినాయకం ఉంటుంది, అది ప్రతిరోజు చదువుకోండి. అలాగే గణపతి దేవాలయం బుధవారం వెళ్ళండి, వీలైతే అభిషేకం లేదంటే అష్టోత్తర పూజ చేయించుకోండి. ఒక 3 ఎన్నో ప్రదర్శన చేయని గుంజిలు తీయండి. ముఖ్యంగా జాబు లేని వారు తప్పకుండా గణపతిని ఎక్కువ స్మరించండి. ఈ జాబు లేని వారు విదేశాల్లో ఉన్నవారు గణపతిని స్మరించుకోండి. లేదంటే ఒక అవకాశం ఉంటే మీ దగ్గరలో దేవాలయం వెళ్ళండి. విదేశాల్లో ఉన్నవారికి దేవాలయం అందుబాటులో లేదనుకుంటే మీ ఇంట్లోనే గణపతి ప్రార్థన చేసుకోండి, అంతే. ఇక ఒక బుధవారం రోజున 1 కిలో పెసలు పచ్చడి వస్త్రంలో మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. అలాగే ఎక్కువ ఈ రాశివారు ఎక్కువ ఏమైనా సమస్య బాధలో పడేవారు అవునుంటే పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకొని మీ దగ్గర అమ్మవారి దేవాలయంలో. ఇక గోవుకి గడ్డి వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలకు చిరుధాన్యాలు వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. భిక్షగాలకి ముఖ్యంగా ఈ మిథున రాశి వారు భిక్షగాలు ఎప్పుడైనా బుధవారం రోజున తారసపెడితే తప్పకుండా తినడానికి పండో పొలమో పెరుగన్నో ఇవ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి, మజ్జిగ ఇవ్వండి. తప్పకుండా మీకు కర్మదోషాలు తగ్గుతాయి. అలాగే మిథున రాశి వారు ఎవరైనా పితృదేవతలు ఏమైనా ఉంటే పితృకార్యాలు నిర్వర్తించుకోండి చక్కగాని. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పునస్కారాలు నోవులు వ్రతాలు యజ్ఞాలు హోమాలు యాగాలు చేసినా పితృదేవతల యొక్క శాపం ఉంటే, పితృదోషం ఉంటే మీకు ఏ పని అవ్వదు. ఇది మైండ్లో పెట్టుకోండి దయచేసి. అందువల్ల మీరు ఆ యొక్క దోషాలు ఏమైనా ఉంటే మీరు ప్రతి అమావాస్యకి మీ దగ్గర ఉన్న శివాలయంలో అయ్యగారికి స్వయంపాకం ఇచ్చి పితృదేవతల పేరు చెప్పి స్వయంపాకం ఇవ్వండి. అన్నదానంలో పాల్గొనండి, అన్నదానం చేయండి, లేదా నదీ క్షేత్రం వెళ్ళి కూడా చేసుకోండి, మీ అవకాశాన్ని బట్టి, అంతే. అందువలన ఈ మిథున రాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు ఈ మాసం అంతా బాగుంటుంది, యోగిస్తుంది, మంచి జరుగుతుంది. సర్వేజన సుఖనోభవంతు శుభమతు స్వస్తి.